గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ. మల్లు రవి అధ్యక్షతన సమావేశానికి హాజరైన మీనాక్షి నటరాజన్. ఏసీబీ కస్టడీలో కాళేశ్వరం మాజీ ఈఈ నూనె శ్రీధర్. నేటితో ముగుస్తున్న శ్రీధర్ కస్టడీ విచారణ. కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు స్థలాల వేలం. గచ్చిబౌలిలో గజం 2,22,000. 33 కోట్లు పలికిన వాణిజ్య స్థలం. పాలకొల్లు అమ్మాయికి అరుదైన అవకాశం. అంతరిక్షంలో అడుగుపెట్టనున్న దంగేటి జాహ్నవి. టైటాన్ స్పేస్ మిషన్ 2029కి జాహ్నవి. హైదరాబాద్లో ఫ్లెక్సీల కలకలం. దుర్గం చిన్నయ్య అనుచరుడు సుధాకర్ పేరుతో ఫ్లెక్సీలు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 48,676 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 857 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగ్పూర్లో ట్రక్కులకు నిప్పు పెట్టిన డ్రైవర్. పూర్తిగా తగలబడిపోయిన 2 వాహనాలు. యజమాని జీతం ఇవ్వలేదని డ్రైవర్ ఘాతుకం. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారత పౌరుల తరలింపు. ఇప్పటి వరకు 2,294 మంది క్షేమంగా స్వదేశానికి భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 700 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభం.